మీరు గనక ఏదైనా డార్క్ ఫేజ్ నుండి వెళ్తుంటే గనక ఈ రీల్ మీకోసమే. మీరు ఎంతో గొప్ప నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అవసరానికి ఆదుకోవడానికి మీరు డబ్బుల సహాయం చేసిన వ్యక్తి మీ యొక్క సహాయాన్ని మర్చిపోవచ్చు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మనల్ని జీవితంలో కోలుకోలేని వెన్నుపోటు పడవచ్చు. మన జీవితం లోపల బంధాలు, అనుబంధాలు, డబ్బులు, కెరియరు, సామాజిక సంబంధాలు ఇవన్నీ ఒక రకంగా కొలాప్స్ అయిపోతూ ఉండవచ్చు. లేకపోతే మీకు మీ జీవితం లోపల ఎవ్వరితోటి కూడా షేర్ చేసుకోలేని, పంచుకోలేని బాధ ఉండొచ్చు. ఆ బాధలు, ఆ కష్టాలు ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తున్నా గూడా, నా దగ్గర ఒక చిన్న పర్స్పెక్టివ్ ఉంది. ఒకవేళ సూట్ అయితే గనక వాడుకోండి. మీరిప్పుడు ఎక్కడున్నారని అడిగితే ఏం చెప్తారు? నేనైతే జగిత్యాల అని చెప్తా. మీరు హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇంకొకరు బెంగుళూరులో ఉన్నా అని చెప్పొచ్చు. లేకుంటే ఇంకేదో ప్లేస్ చెప్పొచ్చు. కానీ అందరం కలిసి భూమి అనే గ్రహం మీద ఉన్నాం. అది విపరీతమైన వేగంతోటి సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడు అనే నక్షత్రం మిల్కీ వేలో ఉన్నది. ఆ మిల్కీ వే కూడా యూనివర్స్‌లో ట్రావెల్ చేస్తుంది. ఒక దగ్గర స్టాగ్నేట్ అయ్యి లేదు. మనం ప్రతిరోజు రాత్రిపూట బయట చూసినప్పుడు కనిపించే కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా! అవి ఎక్కువ శాతం ఆండ్రోమెడా గెలాక్సీకి సంబంధించినవి కనిపిస్తాయి మనకు. కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత ఆ ఆండ్రోమెడా గెలాక్సీ అనేది వచ్చి మన మిల్కీ వేని గుద్దుకోబోతుంది. ఒక రకంగా నష్టమైపోయే అవకాశం ఉంది. లేదా సూర్యుడు మండడానికి ఇంధనం కావాలి కదా! సూర్యుడు ఎట్లయితే పుట్టిండో అదే విధంగా అంతమైపోయే డేట్ కూడా ఉంది. సూర్యుడు అంతరించిపోయిన తర్వాత భూమి సర్వైవ్ కాగలుగుతుందా ఆ ఫేజ్‌ని? భూమి పైన ఉన్న సివిలైజేషన్స్ మనుషులం మనం సర్వైవ్ కాగలుగుతామా? మనం చరిత్ర చూసుకుంటే గనక ఎన్నో సివిలైజేషన్‌లు నాశనం అయిపోయినాయి. ఎన్నో ఎంపైర్‌లు కొలాప్స్ అయిపోయినాయి. ఎన్నో గొప్ప సంతోషకరమైన సందర్భాలు అవన్నీ కూడా కాలక్రమం లోపల గడిచిపోతాయి. ఈ విషయాలు మీరు వింటా ఉంటే వీడేదో మనకు మోటివేషనల్ క్లాస్ చెప్తాడు అనుకుంటే డిసప్పాయింట్ చేస్తుండేంది, నిరుత్సాహపరుస్తుండేంది అని మీకు అనిపించవచ్చు. ఒక ప్రాక్టికల్ లెన్స్ లోపల మీతోటి మాట్లాడుతున్నా. ఈ టాపిక్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ముందు నేను మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. మీరు మోసపోయిన బాధ దాన్ని నేను తక్కువ చేయట్లేదు. మీ ఆత్మీయులను కోల్పోయిన బాధ అది ఎవ్వరు పూడ్చలేనిది. మీరు ఎదుర్కొన్న వెన్నుపోటు, నొప్పి మీకే తెలుసు. అది పక్కోడికి గానీ, ఎవరికి గానీ, మరో వ్యక్తికి ఎవ్వరికి కూడా అర్థం కాదు. ఆ పెయిన్ వాలిడ్. ఆ బాధ వాలిడ్. కానీ చాలా సందర్భాల లోపల మన జీవితంలో ఎదుర్కొంటున్న పెయిన్ అనేది మన జీవిత డైరెక్షన్‌ని డిసైడ్ చేస్తా ఉంటది. అదే మన ప్రపంచంగా మారుతా ఉంటది. వీటన్నిటికన్నా ఒక బిగ్గర్ పిక్చర్ ఉందని నేను చెప్తున్నా. When we see these things from the perspective of cosmic time, most of the things that consume us would look like a simple chapters in one's life. They would stop feeling like permanent realities. The betrayal matters, the death matters, the rejection matters. కానీ వాటికి మీ జీవితం యొక్క దిశను డిసైడ్ చేసే బలం ఇవ్వకండి. మన యొక్క లైఫ్ టైము చాలా చిన్నది. మనకొక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. మన టైం క్లాక్ టిక్ అయితేనే ఉంది అనే ఒక రియాలిటీ మనం అర్థం చేసుకుంటే, మనం ఎవరో లెక్క ప్రిటెండ్ చేయడం బంద్ చేస్తాం. ఎవరినో సంతోషపెట్టడానికి మోసం చేయం, అబద్ధాలు చెప్పం. ఒక ముసుగు వేసుకొని వేరే వ్యక్తి లెక్క ప్రవర్తించం. తెలవకుండానే ఎంతో కొంత హానెస్టీ వస్తది మన దగ్గర. తెలవని ఒక వేదాంతం కూడా వస్తది. చిన్న చిన్న మైన్యూర్ గ్రడ్జెస్ ఉంటే వాటిని అవాయిడ్ చేస్తాం. మర్చిపోతాం. ఇదంత పెద్ద విషయమే కాదు, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఫీలింగ్‌లో ఉంటాం. ఎప్పుడు కూడా మనం ప్రెజెంట్ మూమెంట్‌లో బ్రతకాలి. ఈ క్షణమే మీ పేరెంట్స్ తోటి ప్రేమగా ఉండండి. ఈ క్షణమే మీ భార్యతోటి లేకుంటే భర్తతోటి హానెస్టీగా ఉండండి. మీ పిల్లల పట్ల బాధ్యతతోటి మెలగండి. మీ ఫ్రెండ్స్ పట్ల ఎఫెక్షన్ చూపించండి. ఎందుకంటే గతం అనేది ఇర్రెలవెంట్ ఒక రకంగా. ఫ్యూచర్ ఎట్లుంటదో ఎవరికీ తెలవది. మన దగ్గర ఉన్నది కేవలం ఈ ప్రస్తుతం మాత్రమే. ఎవరైనా అనవసరంగా మీకు నచ్చకుండా మీ యొక్క ప్రైవసీని ఇన్వేడ్ చేస్తున్నారనుకోండి, నిర్మమాటంగా బౌండరీస్ పెట్టండి వాళ్ళకు. మీ లైఫ్‌కి ఏది హోప్ ఇస్తదో, మీనింగ్ ఇస్తదో ఆ పనిని గానీ, ఆ వ్యాపకాన్ని గానీ, ఆ రొటీన్‌ని గానీ వెతుక్కోండి. సింపుల్‌గా చెప్పాలంటే స్టాప్ పోస్ట్‌పోనింగ్ యువర్ లైఫ్. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా గానీ కొంత హానెస్టీ తోటి, కొంత ధైర్యంతోటి జీవించాలనేది నా ఫిలాసఫీ. అది ఎంత పెద్ద కష్టమైనా, అది ఎంత పెద్ద బాధైనా గానీ, అది మన జీవిత గమ్యాన్ని మార్చకూడదు. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.